హలో. హాయ్ హాయ్ శ్వేత. అందరు రెడీయా? నా ప్యాకింగ్ అయిపోయింది. 6 o'clock కల్లా షార్ప్గా వచ్చేయండి. ఓకే. హే శ్వేత, చూస్తుంటే ఎక్కడికో వెళ్తున్నట్టున్నావు. హా, ఫ్రెండ్స్ ట్రిప్కి వెళ్తున్నానే. చాలా చాలా ఎక్సైటెడ్ గా ఉన్నాను. ఓ అవునా, నైస్ నైస్. నువ్వు ఎంజాయ్ చేయి, వచ్చాక కాల్ చేయి, అప్పుడు కలుస్తాను. ఏ ఒక నిమిషం ఆగు. ఏమైంది? ఫేస్ ఎంత డల్ గా ఉంది? ఎందుకు వచ్చావు చెప్పు అసలు. ఏం లే శ్వేత, నీకు చూడు మంచిగా ఫ్రెండ్స్ ఉన్నారు, ఇంకా వాళ్ళతో ట్రిప్ కి కూడా వెళ్తున్నావు. కనీసం నాకు నీలాగా ఒక్క ఫ్రెండ్ ఉన్నా బాగుండు. నువ్వు అలా బాధపడకే. సడన్ గా ప్లాన్ అయింది. నువ్వు ఇలా ఫీల్ అవ్వడం నాకు అస్సలు నచ్చలేదు. నీకో సీక్రెట్ చెప్తా. నువ్వు కూడా నాలాగా కొత్త ఫ్రెండ్స్ చేసుకోవచ్చు, కాన్ఫిడెన్స్ ని బూస్ట్ చేసుకోవచ్చు. అవునా, ఏంటి ఆ సీక్రెట్? ఫ్రెండ్ యాప్. ఫ్రెండ్ యాపా? అదేంటి? ఇక్కడ మనం రియల్ పీపుల్ తో ఆడియో అండ్ వీడియో కాల్స్ మాట్లాడొచ్చు. మాట్లాడే ప్రతి మినిట్ కి గిఫ్ట్స్ కూడా వస్తాయి. అండ్ ఆల్సో మనం వాటిని రియల్ మనీలో కన్వర్ట్ కూడా చేసుకోవచ్చు. అవునా, మనం మాట్లాడే ప్రతి మినిట్ కి మనీ కూడా వస్తాయా? అది కూడా ఫన్ కాన్వర్సేషన్స్ తో. లూడో అండ్ క్యారమ్స్ లాంటి గేమ్స్ కూడా ఉన్నాయి. అండ్ నేను కూడా ముందు ఇలానే ఎవరు ఫ్రెండ్స్ లేనప్పుడు ఇదే యూజ్ చేశాను. అండ్ ఇప్పుడు చూడు, ఫ్రెండ్ యాప్ తో కలిసిన ఫ్రెండ్స్ తో నేను ఇప్పుడు చిల్ అండ్ కాన్ఫిడెంట్ గా ఉన్నాను. వావ్, థ్యాంక్స్ శ్వేత. నేను కూడా ఇప్పుడే ఫ్రెండ్ యాప్ ని డౌన్లోడ్ చేసుకుంటాను అండ్ అమేజింగ్ ఫ్రెండ్స్ ని కలుస్తాను. ఎస్, డౌన్లోడ్ చేసుకో. నీకోసం నేను లింక్ ని డిస్క్రిప్షన్ లో పెడతాను. క్లిక్ చేయి, డౌన్లోడ్ చేసుకో. ఓకే డన్ శ్వేత, బాయ్. ఎంజాయ్ యువర్ ట్రిప్. బాయ్. ఏంటి మామా, ఎవరి కోసం వెయిట్ చేస్తున్నావు? దేవి కోసమా? అని తెలిసి ఎందుకు అడుగుతారా? కన్ఫామ్గా వస్తుందిలే మామా, మరీ కళ్ళు కాయలు కాసేలా ఎదురు చూడకు. వస్తుంది ఖచ్చితంగా, అది తెలుసు. కానీ ఏం వేసుకొస్తుందనే దానికోసం వెయిట్ చేస్తున్నా. అబ్బో, ఏ కలర్లో వస్తుందా అని థింక్ చేస్తున్నావా? తను నేను వేసుకొచ్చిన కలర్కి మ్యాచ్ అయ్యే కలర్ వేసుకొస్తుందన్న ఫుల్ కాన్ఫిడెన్స్. అంత కాన్ఫిడెన్స్ ఏంటో. ఒకళ్ళ మీద ఒకళ్ళకి ఫీలింగ్స్ ఉన్నప్పుడు, అది మాటల్లో ఎలా చెప్పాలో తెలియనప్పుడు ఇలా కలర్ కోడ్లు, డ్రెస్ కాంబినేషన్లోనే సెట్ చేయాలి. సొల్లు చెప్పుకో, లవ్ ఉంటే చెప్పుకోవాలి కానీ ఇలా డ్రెస్ కోడ్తో మ్యాచ్ అవడం ఏంటి? అరే, కొంతమందికి 1 సైడ్ లవ్ ఉంటుంది, కొంతమందికి 2 సైడ్ సెట్ అవుతుంది. అదే ఫ్రెండ్స్లా ఉన్నప్పుడు, ఇలా కొలీగ్స్ అయినప్పుడు ఇలాంటివే మ్యాచ్ చేయాలి, తప్పదు. నువ్వు లవ్ చేస్తే చెప్పడానికి ధైర్యం సరిపోద్దు లేదో తెలియదు కానీ దేవి లవ్ చేస్తే మాత్రం కన్ఫర్మ్ చెప్పుద్ది. అరే, ఎంత స్ట్రైట్ ఫార్వర్డ్ అమ్మాయినా లవ్ అంటే 1-2 సార్లు ఆలోచిస్తుంది. నిన్ను లవ్ చేసినా పెళ్లి చేసుకుంటుందో లేదో అని నా డౌట్. లవ్ చేస్తే పెళ్లి చేసుకోవాలి, ఆప్షన్ లేదు. అలా రాజ్యాంగంలో రాసుందా? నోరు మూయిరా అపశకన పక్షి. సాగర్, ఇది మా టీం పార్టీ, నువ్వేంటి? మీ టీంకి నేను మేనేజర్ని. అంటే మేనేజర్లు ముంబై, దుబాయ్, క్రూజ్ పార్టీలు వీటికి వెళ్తారని ఇలా ఫామ్ హౌస్కి కూడా వచ్చేస్తారా? బిర్యానీయే, పెరుగన్నమే. అర్థం కాల. ముంబై, దుబాయ్లో వెళ్తే పబ్కి వెళ్ళిన ఫీలింగ్ వస్తుంది. అదే ఫామ్ హౌస్లో మనిద్దరం కలిసి కూర్చొని పార్టీ చేసుకున్నాం అనుకో, ఊర్లో తాడి చెట్టు కింద కూర్చొని కళ్ళు తాగిన ఫీలింగ్ వస్తుంది. అది కొన్ని కోట్లు ఇచ్చినా రాదురా. అయితే ఈరోజు మీరు మా మేనేజర్ కాదు, మేము మీ ఎంప్లాయీస్ కాదు, అందరం ఒక గుడి పక్షులమే. అసలు నేను ఎప్పుడైనా మేనేజర్ లాగా బిహేవ్ చేశానారా? ఓ ఫ్రెండ్ లాగాను, ఓ బ్రదర్ లాగాను ఉన్నాను కానీ. ప్రతి మేనేజర్ అంతేలేండి. టైం మీదైతే సైకోలా ఉంటారు, టైం మాదైతే ఫ్రెండ్ అంటారు. రే వదిలేరా, అందరం కలిసి పార్టీ చేసుకుంటాం కదా, పిచ్చెక్కిద్దాం, ఎంజాయ్ చేద్దాం. అంతే మావా, కుమ్మేద్దాం. అరే నీ ప్యూన్వా, కంపెనీ సీఈఓవా, ఇంత స్టైల్గా వచ్చావేంట్రా? అది కాదు సార్, మీరంతా స్టైల్గా రెడీ చేస్తారు, కొంచెం మిమ్మల్ని మ్యాచ్ చేద్దామని ఇలా రెడీ చేయించాను సార్. మరీ ఇంతలాగా మ్యాచ్ చేయాలా? అయినా ఇది టీం పార్టీ కదా, నిన్నెవరు పిలిచారు? అంటే అది నేను. ఎందుకు? ఇప్పుడు నువ్వు ఉన్నావు, ఏదైనా అప్డేట్స్ ఇవ్వాలంటే లేదా ఎవరినన్నా తప్ప దేనికి పిలవు. అదే వీడు టీంకి కాఫీలు ఇస్తాడు, టీలు ఇస్తాడు, వాటితో పాటు ఆఫీస్లో జరిగే అప్డేట్స్ ఇస్తాడు, అందరూ ప్రశాంతంగా వర్క్ చేసుకోవడానికి హెల్ప్ చేస్తాడు. వాడికంటూ సెపరేట్గా పార్టీలు ఉండవు. ఇలా పిలిస్తే వచ్చి ఎంజాయ్ చేస్తాడు కదా, అందరితో చిల్ అవుతాడు కదా. అందుకు ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచడం బెటర్. ఒకడు ఎక్కువ ఒకటి తక్కువ అని ఎలా డిసైడ్ చేస్తావు నువ్వు? ఇప్పుడు ప్యూన్లో ఉన్నాడు, రేపు కంపెనీ సీఈఓ అయితే అంతెందుకు? ఇవాళ నువ్వు మేనేజర్, రేపు నీ పరిస్థితి ఏంటో నీకు తెలుసా? ఒకళ్ళ గురించి జడ్జ్ చేయకు సాగర్, రాని అందరం కలిసి ఎంజాయ్ చేద్దాం. ఆయన వదిలేసి రోజు ఈరోజు లచ్చ ఖర్చైనా సరే రచ్చే.
చూడరా, తొలి ప్రేమలో కీర్తిరెడ్డి స్లో మోషన్లో నడుచుకుని వచ్చినట్టు ఎంత క్యూట్గా వస్తుందో. స్లో మోషన్లో దేవి రావడం లేదురా, ఎడిటర్ స్లో మోషన్ చేసాడు. నా కళ్ళతో చూడరా, దేవుడే స్లో మోషన్ చేశాడు. అయినా దేవి వేసుకున్న కలరు నువ్వు వేసుకున్న కలరు సేమ్ కాదు కదరా. ఇదేం కలరు? పీచ్. అదేం కలరు? పింక్. కలర్ స్పెక్ట్రంలో పీచ్ పింక్ పక్కనే ఉంటాయి మా ఇద్దరిలాగా. బా, నీకు అనుకూలంగా భలే మార్చేసుకున్నావురా. ఏదన్నా పాజిటివ్గా తీసుకోవాలరా. సరే, నాకు హెల్ప్ చేయరా. నీ కోసం నా ప్రాణం ఇస్తారా. నీకు ఏ హెల్ప్ కావాలో చెప్పు, చేస్తా. వీళ్ళందరినీ ఆ వేరే కార్కి షిఫ్ట్ చేయి. నేను దేవి కొంచెం టైం స్పెండ్ చేస్తాం. బా, భలే ప్లాన్ చేసుకున్నావురా. వాళ్ళందరినీ నేను చూసుకుంటాను కానీ నువ్వు ఎంజాయ్ చేయి. ఏంటి లేటు, వెళ్దామా? యా, రెడీ. ఓకే. మామా, నీకు దేవి అంటే ఇష్టం లేదా? తెలుసు కదా, మళ్ళీ అడుగుతావు. ఈ ప్లేస్ చూడు, ఈ లొకేషన్ చూడు. ఇంతకన్నా రొమాంటిక్ ప్లేస్ ఇంకోటి దొరకదు. నువ్వు అర్జెంట్కి వెళ్ళి దేవికి ప్రపోజ్ చేసే. ప్రపోజ్ అంటే కష్టం రా, ఎలా రియాక్ట్ అవుతుందో తెలియదు కదా. ఫస్ట్ నీ ఫీలింగ్స్ వెళ్ళి తనకి చెప్పు. తను ఎలా రియాక్ట్ అవుతుందో చూడు. ఆ తర్వాత నెక్స్ట్ స్టెప్ తీసుకో. సరేరా. సరే, వెళ్ళు. మంచి ఫామ్ హౌస్కి తీసుకొచ్చాడు కదా సురేష్, మంచి టేస్ట్ ఉంది. మరి ఏమనుకున్నావు మావాడంటే? మావోడా? అదే మన టీం మెంబర్ కదా, మన టీం లీడర్ అంటున్నాను. నైస్ కవర్ డ్రైవా? కవర్ డ్రైవ్ ఏంటి? కింగ్ కోహ్లీ కొట్టేది. నువ్వు చాలా ఎక్కువ ఆలోచిస్తున్నావు. నువ్వు అనుకున్నంత ఏం లేదు అక్కడ. ఎంతో కొంత ఉందని నువ్వు ఒప్పుకున్నావు కదా. అలా అని కాదు, సురేష్ మీద ఇంతకు ముందున్న ఒపీనియన్ ఇప్పుడు లేదు. ఇప్పుడు తన మీద ఒపీనియన్ చేంజ్ అయింది అంటున్నాను. చేంజ్ అయ్యిందంటే ఏ విషయంలో? ఒకప్పుడు తనకి వర్క్ రాదు, చాలా డమ్ అనుకునేదాన్ని. క్లయింట్కి ఇచ్చిన ప్రెజెంటేషన్ చూసిన తర్వాత తన మీద ఒపీనియన్ మారింది. అంతేనా? అంతే, అంతకు మించి ఇంకేం లేదు. నువ్వు ఎక్కువ ఆలోచించుకో. దేవి, నీతో కొంచెం మాట్లాడాలి. యూ గైస్ క్యారీ ఆన్, నేను మళ్ళీ వస్తా. హే, ఎందుకు? పర్లేదు, కూర్చో. అంటే అది చూడు దేవి, సురేష్ కూడా ఇబ్బంది పడుతున్నాడు. కరెక్ట్గా అర్థం చేసుకున్నావు. ఒక్క 5 నిమిషాలు. టేక్ యువర్ ఓన్ టైం. ఇంకో 30 minutes వరకు నేను ఇటు రాను. మీనా, నీకు చాలా ఎక్కువైంది, వెళ్ళు. బాయ్, ఎంజాయ్. చెప్పు, ఏం మాట్లాడాలి? ఏం లేదు. మరేం లేనప్పుడు మీనాని ఎందుకు పంపించావు? అంటే ఉంది కానీ. అయితే చెప్పు. నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్నారు దేవి, కానీ ఆ రోజు యాక్సిడెంట్ అయినప్పుడు నువ్వు చూపించిన కేర్ అండ్ కన్సర్న్ అలా నాకు ముందెవరు చూపించలేదు. అది కాక మనం క్లయింట్ మీట్కి వెళ్ళినప్పుడు మనం స్పెండ్ చేసిన టైం, ఆ మెమరీస్ అన్నీ నాకు బాగా నచ్చాయి. నాకు కూడా నీతో మంచి మెమరీసే ఉన్నాయి కదా. నాకు నీతో ఇలాంటి మెమరీస్ ఇంకా కంటిన్యూ చేయాలని ఉంది. దేవి మేడం, ఆ మ్యాంగో ట్రీస్కి చూసారా? జూన్ నెలలో కూడా చెట్టుకు ఫుల్ మ్యాంగోస్ ఉన్నాయి. కోసుకుందారండి. అరే, నీ మెడకేమైందిరా? అంటే చెట్టు పైన దూరం మామిడి పండుని ఇలా పైకెత్తి చూసారా, ఇలా పట్టేసి. అరే, ఇది సమ్మర్, మేలోనే కాదు జూన్లో కూడా మామిడి పండ్లు వస్తాయి. దానికంత షాక్ అవ్వక్కర్లేదు. అండ్ నాకు మ్యాంగో కోసిస్తావా? మేడం, మీరు అడిగితే ఒక్క ఏంటి మేడం, చెట్టుకున్న అన్ని కాయలు కోసిస్తారండి. రే, ఇది మన ఆఫీస్ కాదు, నువ్వు ఇక్కడ ప్యూన్ కాదు, నువ్వేం పనులు చేయక్కర్లేదు. అదీ కాకుండా వీడు ప్రాపర్టీ ఏమైనా ముట్టావనుకో బెండు తీసేస్తాడు. మెడ కాదు, ఏది పని చేయదప్పుడు. ఒక్క మ్యాంగో కూడా కోసుకోకూడదా? సరే, ఒకటి కావాలంటే తీసుకోపోయేదో చెప్పి మేనేజ్ చేద్దాం. పదండి.
కొనుక్కొని షాప్లో కొనుక్కున్నా చెట్టుకు కోసుకున్న మామిడికి అంత టేస్ట్ రాదు కదా. అవునండి, షాప్లో కోని తెచ్చుకొని చికెన్ ఉండే కంటే దొంకోలు పట్టుకొని వండుకున్న కూరకి భలే టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు నీకు తొంకోళ్ళు ఎందుకు గుర్తొచ్చారా? అంటే మీరు ఒకటేసారు, నేను ఒకటేసాను. అరే యాంటూ, ఎప్పుడు దేవితేనంటావా? వెళ్ళి మునిగి చచ్చిపో. వెళ్తాలేండి సార్, ఏదో మీ పార్టీకి వచ్చాననే కదా. బేబీ, నీకు విషయం చెప్పాలి. ఎప్పుడు చెప్తా అంటావు కానీ ఏం చెప్పవు. అంటే చెప్తే నువ్వు ఎలా ఫీల్ అవుతావా అని. నువ్వు చెప్తేనే కదా నేనేమనుకుంటానో లేదో తెలిసేది. అంటే నేను చెప్పిన తర్వాత నువ్వేం ఫీల్ అవ్వకూడదు మరి. ఫీల్ అవ్వాలని చెప్పు. అంటే అది నువ్వు నా కోసం టీమ్ లీడ్ పొజిషన్ సాక్రిఫైస్ చేసావు కదా, అప్పుడు నాకు యాక్సిడెంట్ అయినప్పుడు దగ్గరుండి కేర్ తీసుకున్నావు. కానీ నేనే నీకోసం ఇప్పటిదాకా ఏం చేయలేకపోయాను. అందుకే నేను నిన్ను చెప్పు. అది నిన్ను చెప్పు. అంటే నేను అమ్మా దేవి, అక్కడ మీనా మునిగిపోతుంది, ఇక్కడ ఈత వచ్చిందని నువ్వు ఒక్కదానివే వెళ్ళి చూడు. ఏంటి మామా, ఇంకా చెప్పావా లేదా? ఏంట్రా చెప్పేది? ఇందాక చెప్దాం అనుకున్నా, యాంటీగాడు వచ్చాడు, ఏవో కాయలు అన్నాడు, ఈ డిస్టర్బెన్స్ గాడు వచ్చేవారు మునిగిపోతున్నాను అన్నాడు. ఛాన్స్ ఎక్కడ దొరుకుతుంది? కాయలు మునిగిపోవడం ఏంట్రా? అరే, కాయలు మునిగిపోవడం కాదు, వాడేదో మామిడికాయల గురించి మాట్లాడాడు, సాగర్ వచ్చేవారు మునిగిపోతానని డిస్టర్బ్ చేసి తీసుకెళ్ళిపోయాడు. ఈ సొల్లంతా కాదు, నైట్ అందరు హాల్లో గేమ్ ఆడడానికి కూర్చుంటున్నారు, అప్పుడు కనుక నువ్వు చెప్పలేదో స్విమ్మింగ్ పూల్లో ముంచి చంపేస్తా. నాకు చెప్పాలనే ఉందిరా, కానీ ధైర్యం రావట్లేదు. ఎలాగో అలా చెప్దాం అనుకుంటే ఎవడో ఒకరోజు డిస్టర్బ్ చేస్తున్నాడు. ఏంటో. సురేష్, దేవికి నువ్వంటే ఇష్టమే, నాతో చాలాసార్లు చెప్పింది, కానీ నీకు చెప్పడానికి ఎందుకో భయపడుతుంది. నువ్వే కొంచెం ధైర్యం చేసి తనకు ప్రపోజ్ చేసేయి. ఇంకేంటి మావా, గ్లాస్ లేపు, ఓపెన్ అవ్వు. ఏంటి సురేష్, అలా చూస్తూనే ఉన్నావు? ఎంతసేపు చూసినా చూడాలనిపిస్తుంది. చూస్తే ఏమీ రాదు, చెప్తే తెలుస్తుంది. ఏం తెలుస్తుంది? నువ్వే చెప్పావు కదా ఇందాక తనకు నేనంటే ఇష్టమని, మళ్ళీ ఇదేంటి ఇప్పుడు? ఫ్రెండ్తో చెప్పడం వేరు, నీతో చెప్పడం వేరు. ఇలా చెప్పే డౌట్లు పెడుతున్నారు. డౌట్స్ లేదు, డోనెట్స్ లేదు, వెళ్ళి చెప్పు ముందు. దేవి, నా ముందు కంపెనీలో నేను నీలాగా ఒక ఎంప్లాయీని. ఇక్కడికి వచ్చాకే టీమ్ లీడర్ ఒక ట్యాగ్ వేశారు. ఆ ట్యాగ్ కాపాడుకోవడానికి నేను చాలా కష్టపడ్డాను. ఆ జర్నీలో నువ్వు లేవు, కానీ ఆ డెస్టినేషన్ దగ్గర మాత్రం నువ్వు వచ్చి చాలా హెల్ప్ చేసావు. నువ్వు చేసిన హెల్ప్కి థ్యాంక్స్ చెప్పి నేను దూరం చేసుకోవాలనుకోవట్లేదు. నేను ఇకపై కూడా ప్రతి జర్నీలో నాతో ఉంటావా? Ha ha ha.